ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 20వ అధ్యాయము. కాకా నౌకరి పిల్ల ద్వారా దాసుగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసుగను సమస్య కాకా సాహెబు పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమడు పంతు చెప్పెను. ప్రస్తావన. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయా అను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి పాదములకు నమస్కరించి బాబా వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండెరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయుచూ వారి నుదుటపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండెరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుకరించుచుండెను. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చెయ్యుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెను. ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను గాంచి సంతసించవచ్చును. వానిని భావనకు తెచ్చుకొని ఆనందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతోనూ వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదము. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసుగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలుగుటచే దానిని మంత్రోపనిషత్తు అని అందరు. దానిలో యజుర్వేదములోని 40వ అధ్యాయముకు వాజసనీయ సంహితయుండుటచే దానికి వాజసనీయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసరు రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన అందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయమగనున్న సంగతులు చెప్పబడినవి. ఈ ఉపనిషత్తులోని సారాంశమేమన జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొక చోట వారిట్లనిది. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతముల మిశ్రమము. పైవర్ణము బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో గమనించవచ్చును. దాసుగను దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. వానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కాని వారు సరైన సమాధానమియ్యకుండిరి. కావున దాసుగను కొంతవరకు వికలమనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుకనెవరైతే ఆత్మసాక్షాత్కారము పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరు అని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసుగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల చెప్పి సరి అయిన అర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, నీవు తొందరపడవద్దు. ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణములో నీ సందేహమును వీలేపార్లేలో తీర్చును. అప్పుడక్కడనున్న వారు దీనిని విని బాబా తమాషా చేయుచున్నారని అనుకొనిరి.
భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనిది. కాని దాసుగను ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగను షిరిడీ విడిచి వీలేపార్లే చేరి కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినము ఉదయము దాసుగను నిద్ర నుంచి లేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టు పని చక్కగా నుండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా నుండెననియు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసుగను ఆమెపై జాలిగొనెను. ఆ మరుసటి దినము రావు బహద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతుల చావులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావు బహద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితోనున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినమున ఆమె ఆ క్రొత్త చీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటే తాను బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని వచ్చెను గాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగను జాలీభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడామెకు కొత్త చీర కలదు. కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశయనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను మనోభావములు మన మనోవైఖరిపై ఆధారపడియుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలను. భగవంతుడు మనల అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించిన దంతయ్యు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించియున్నాడు. ఇచట దాసుగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది ఎల్లయూ భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకు అది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు గ్రహించెను. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మఛీంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూరుకు గాని షోలాపూరుకు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రిగాని పగలుగాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసుగను విలీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరు అనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల, ఆమె చీర కూడా భగవంతునిచే వ్యాపింపబడియున్నదని దాసుగను ఎట్లు నేర్చుకొనియుండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలయన భగవంతుడు అన్ని వస్తువులయందు కలడు. కావున భగవంతుడేది ఇచ్చెనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని నిచ్చుచున్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చెయ్యకుండా నుండుట
ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన వైష్కర్మ్యాదర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ ఎన్నిటియందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తమాత్మయగునో, వానికి మానవులు పడు సామాన్య బాధలతో సంబంధము లేదు. అనగా అతడు కష్టములకు మార్పు చెందడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణము.